హలో నమస్తే. బాగున్నారా అండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం. దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. అందుకే ఆరోగ్యం వైపు మొదటి అడుగు సిరీస్కు స్వాగతము. లైఫ్ అనేది చాలా చిన్నదని కొందరు అంటుంటే మరికొందరు దీనికి భిన్నంగా లైఫ్ అనేది చాలా పెద్దదని అనుకుంటుంటారు. ఇంతకు ఏది కరెక్ట్ అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? హెల్తీ లైఫ్ను లీడ్ చేస్తూ హ్యాపీగా ఉండేవారికి లైఫ్ ఎప్పుడూ చిన్నగానే ఉంటుంది. అదే హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతూ రోజుకో యుగంలా జీవించే వారికి లైఫ్ అనేది పెద్దగా కాదు చాలా పెద్దగా అనిపిస్తుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. కాబట్టి ఏదైనా అనారోగ్యం వచ్చిన తర్వాత క్యూర్ చేసుకునే కంటే చిన్న చిన్న లైఫ్ చేంజింగ్ హ్యాబిట్స్ను ఫాలో అవ్వడం వల్ల మనము ఎనర్జెటిక్గా, స్ట్రాంగ్గా, పాజిటివ్గా ఉండి హ్యాపీ లైఫ్ను లీడ్ చేయవచ్చు. మార్నింగ్ 5 గంటలకు లేచినాను. ఇది శనివారం రోజు వీడియో. మా అమ్మాయి నిషుకు ఆఫ్టర్నూన్ వరకే స్కూల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ మాత్రమే చేస్తున్నాను. ఫస్ట్ ఇడ్లీ చేస్తున్నాను. నిన్న నైట్ ఇడ్లీ బ్యాటర్ను ప్రిపేర్ చేసి పెట్టాను. ఇది ఉద్దిపప్పు ఇడ్లీ రవ్వతో చేసిన నార్మల్ ఇడ్లీ బ్యాటరు. ఇలానే ప్లెయిన్గా ఇడ్లీ చేస్తే పోషకాలు ఏమీ అందవు కనుక దీన్ని కొంచెం మాడిఫై చేద్దాము. ముందుగా క్యారెట్ను తురుముకొని కొత్తిమీరని కట్ చేసి పెట్టుకుందాము. డైరెక్ట్గా వెజిటేబుల్స్ తినడం ఇష్టం లేని వారు కూడా ఇలా వంటలల్లో యాడ్ చేయడం వలన టేస్టీగాను, చూసేకి కలర్ఫుల్గాను ఉండి తినడానికి ఇష్టపడతారు. బ్యాటర్లో క్యారెట్, కొత్తిమీర, సాల్ట్ వేసి కలిపేసి ఇడ్లీ ప్లేట్స్లో బ్యాటర్ను నింపి స్టవ్ మీద ఉండే ఇడ్లీ పాత్రలో ఈ ప్లేట్స్ను పెట్టాను. మా పిల్లలిద్దరికీ వర్షంలో తడిసి జలుబు వచ్చింది. అందుకోసమని అల్లం కషాయం తయారు చేస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసులు నీళ్లను పోయాలి. అందులోకి పచ్చి పసుపు కొమ్ము, అల్లం ముక్కను కచ్చాపచ్చాగా దంచి నీళ్ళల్లో వేసి ఉడికించాలి. ఈ కషాయం మార్నింగ్, ఈవినింగ్ రోజులో 2 సార్లు తాగడం వల్ల మంచి రిలీఫ్గా ఉండి ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి జలుబు త్వరగా తగ్గుతుంది. ఇప్పుడు ఇడ్లీలోకి చట్నీ చేస్తున్నాను. దీనికోసం పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, కొంచెం అల్లం ముక్క, పప్పులు, కొత్తిమీర, సాల్ట్ మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఈ చట్నీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మామూలుగా అందరూ పెట్టేలాగే తిరువాత పెడుతున్నాను. పిల్లలు, మా హస్బెండ్ లేచేసరికి చల్లగా అయిపోతాయి. అందుకోసమని హాట్ బాక్స్లో పెడుతున్నాను. టైము 5:40 అయ్యింది. యోగాకు టైం అయింది. సో నేను యోగా క్లాస్కి వెళ్తున్నాను. యోగా పూర్తి అయిపోయి వచ్చేసరికి 7:10 అవుతుంది. యోగా నుండి వస్తానే వాటర్ బాగా తాగుతాను. వాటర్ బాగా తాగడం వల్ల డీహైడ్రేషన్ కాకుండా బ్లాడర్లో ఉండే మలినాలన్నీ బయటకు పోతాయి. ఈ రోజుల్లో యోగా చేయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం తినే ఫుడ్, పీల్చే గాలి అన్నీ కలుషితమైనవి. వాటి నుండి మన బాడీని సేఫ్గా ఉంచడానికి, బాడీ నుండి టాక్సిన్స్ను బయటికి పంపడానికి యోగా అనేది బాగా హెల్ప్ చేస్తుంది. వాకింగ్కి వెళ్తాం సరిపోతుంది కదా అంటే వాకింగ్ చేస్తే మన లెగ్స్కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. బాడీ పైభాగంకు ఏమీ శ్రమ ఉండదు కనుక యోగా అయితే పోస్చర్స్తో టోటల్ బాడీకి వర్కౌట్ అవుతుంది. బాడీ ఎక్సర్సైజెస్ ఏమీ చేయని వారైతే ఒక్కసారి ఆలోచించి ఫ్యూచర్ హెల్తీగా ఉండడం కోసం యోగాను ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఇవి పెసర స్ప్రౌట్స్. పెసలు బాగా కడిగి 18 అవర్స్ నానబెట్టాలి. 10 అవర్స్ తర్వాత ఒకసారి ఇందులో నీళ్లు తీసేసి మళ్ళీ నీళ్లు నింపి పెట్టాలి. ఇలా చేయడం వల్ల స్ప్రౌట్స్ స్మెల్ రాకుండా ఉంటాయి. 18 అవర్స్ తర్వాత బొరకల గిన్నెలో వేసి నీళ్లు అన్నీ పోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ను మందంగా మడిచి బొరకల గిన్నె మీద కప్పి ఉంచితే 12 అవర్స్ కల్లా మొలకలు వస్తాయి. ఇంకా పెద్దగా మొలకలు కావాలంటే ఇంకో 6 to 7 అవర్స్ ఉంచవచ్చు. ఇలా తయారైన స్ప్రౌట్స్ని బాక్స్లో వేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ ఈ పెసర స్ప్రౌట్స్ని ఇంకా ముందుగా నానబెట్టుకున్న వేరుశనగ ఇత్తనాలని స్టీమ్ చేస్తున్నాను. డైరెక్ట్గా బాయిల్ చేయడం వల్ల వీటిలో ఉన్న పోషకాలు పోతాయి కనుక స్టీమ్ చేస్తాను. గింజలు స్టీమ్ అయ్యేలోగా క్యూకంబర్ను చిన్న పీసెస్గా కట్ చేసుకొని క్యారెట్ను తురుముకొని పెట్టుకుందాము. ఇక్కడ నేను 2 గిన్నెలు తీసుకొని సాలాడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒకటి మా అమ్మాయికి, ఇంకోటి మాకు. మా అమ్మాయికి సపరేట్గా ఎందుకంటే ఆమెకు జలుబుగా ఉంది కనుక క్యూకంబర్ యాడ్ చేయడం లేదు. క్యూకంబర్లో వాటర్ కంటెంట్ ఎక్కువ కనుక స్కిప్ చేస్తున్నాను. అలాగే పెప్పర్ పౌడర్ని కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఆమెకు. ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్న గింజలను, క్యూకంబర్, క్యారెట్, కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని వేయాలి. అలాగే పొమోగ్రనేట్ సీడ్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం లెమన్ జ్యూస్, సాల్ట్, పెప్పర్ పౌడర్, చాట్ మసాలా అన్నీ 1/2 టీ స్పూన్ వరకు వేసి మిక్స్ చేయాలి. అమ్మాయి స్కూల్కు టైం అవుతోందని బ్రేక్ టైంలో తినేకి ఈ సలాడ్ను బాక్స్లో పెట్టి పంపిస్తున్నాను. అల్లం కషాయం తాగే ముందు గ్లాస్లో 2 టేబుల్ స్పూన్స్ బెల్లంను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకునే కషాయాన్ని వేసి, పిల్లలు ఘాటుగా ఉంటే తాగలేరు కనుక కొద్దిగా పాలు కలుపుతున్నాను. అదే పెద్దవాళ్ళు అయితే అలాగే తాగేయచ్చు. ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్తీగా రెడీ అయ్యింది. చిన్నోడికి స్కూల్ హాలిడే కనుక ఇంకా లేవలేదు. సమ్మర్ అయిపోయి రైనీ సీజన్ స్టార్ట్ అవ్వగానే ఎక్కడి నుంచి వస్తాయో కానీ విపరీతమైన దోమలు. డోర్లకు, విండోలకు ఫుల్గా మెష్ ఉన్నా సరే అవి ఎలా వస్తాయో ఏమో కానీ నిద్ర ఉండదు వాటితో. అదీను ఈ టైంలో బయట డెంగ్యూ ఎక్కువగా ఉంది. అందుకని ఎంత మెష్లు ఉన్నా దోమతెరలు పెట్టుకొని పడుకుంటున్నాము.
అలాగే ముందు ముందు వచ్చే వీడియోలలో డెంగ్యూ ఫీవర్ ఎలా తగ్గించుకోవాలి, అలాగే ప్లేట్లెట్స్ పడిపోకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన వీడియో వస్తుంది. లాస్ట్ వీక్ ఫుల్గా వర్షం వస్తే అపార్ట్మెంట్లో పిల్లలందరూ వర్షంలో తడుస్తూ సరదాగా ఆడుకున్నారు. నేను కూడా పోనీలే ఇలాంటి సరదాలే కదా పిల్లలకు పెద్దయ్యాక గుర్తుండిపోయే మెమరీస్ అని వదిలేశాను. పిల్లలకి కొద్దిగా జలుబుగా ఉంది అని ఆవిరి పడుతున్నాను. ఆవిరి పట్టేకి చాలా ఎలక్ట్రిక్ మిషన్లు తెచ్చారు మా హస్బెండ్. కానీ ఈ ముసుగావిరి వేస్తే 2 డేస్కే జలుబు మాగుతుంది. బౌల్లో హాట్ వాటర్ పోసి మరిగించి అందులోకి పసుపు, దగ్గాకు, తులసి ఆకులు వేయాలి. ఒకవేళ బ్రీతింగ్ తీసుకోవడం కష్టమైతే అందులో కొద్దిగా విక్స్ కూడా యాడ్ చేయవచ్చు. అమ్మాయికి ఒక్కటే పట్టిస్తే వేడిగా ఉండే బౌల్ తగులుతుందో ఏమో అని ఈ అమ్మ ప్రేమ కూడా ముసుగులో ఉండిపోయింది. నిషును స్కూల్కు పంపించాక నాకు మా హస్బెండ్కి వెజిటేబుల్ జ్యూస్ చేస్తున్నాను. పిల్లలిద్దరికీ అల్లం కషాయం ఇచ్చాను. ఈ వెజిటేబుల్ జ్యూస్ కోసం హాఫ్ బీట్రూట్, కొద్దిగా సొరకాయ తురుముకున్నాను. అలాగే కొద్దిగా క్యుకంబర్ పీసెస్, కొన్ని క్యారెట్ పీసెస్, కొద్దిగా వాటర్ తీసుకొని వీటన్నిటినీ మిక్సీలో వేసి ఈ మిశ్రమాన్ని ఏదైనా కాటన్ క్లాత్తో కానీ జాలి గరిటెతో కానీ వడబోసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్కు కొద్దిగా లెమన్, హనీ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. అంతే, మన వెజిటేబుల్ జ్యూస్ రెడీ. ఈరోజు శనివారం కనుక తలస్నానం చేసి దీపం పెట్టుకొని మధ్యాహ్నం లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ కోసం సంగటి చేస్తున్నాను. అందుకని ముందే రైస్ కడిగి నానబెట్టుకుంటున్నాను. రైస్ కడిగాక వచ్చిన నీళ్లను పడేయకుండా నేను చెట్లకు పోస్తాను. మనలాగే ఇవి కూడా పోషకాలు అందకుంటే నీరసంగా పేలగా కనిపిస్తాయి. స్టవ్ వెలిగించుకొని కడిగి పెట్టుకునే రైస్ని కుక్ చేయాలి. కర్రీ కోసం కడిగిన కందిపప్పు, బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర తరుగు, నీళ్లు పోసి ఆనియన్ ముక్కలు, కొద్దిగా పసుపు, క్లీన్ చేసుకున్న చింతపండు, పచ్చిమిర్చి వేసి కుక్కర్ను స్టవ్ మీద ఉంచి దాల్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ దాల్ రెగ్యులర్గా అందరి ఇళ్లలో ఎలా తయారు చేస్తారో అలాగే తయారు చేస్తున్నా. ఇందులోకి ఇంకొంచెం ఆకుకూర యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. రైస్ సగం ఉడికాక స్టవ్ సిమ్లో ఉంచి మూత పెడితే మెత్తగా అవుతుంది. కుక్కర్లో విజిల్స్ అయిపోగానే ఒక ప్యాన్ పెట్టి అందులోకి 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా తిరువాత గింజలు, ఎండుమిర్చి, తెల్లగడ్డలు, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. ఇవన్నీ కొద్దిగా వేగాక ఆనియన్ వేసి వేగనివ్వాలి. ఇందులో ముందుగా క్లీన్ చేసి తరుగుకున్న ఆకుకూరను వేసి 2 నిమిషాలు హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసి ఆ తర్వాత సిమ్లో ఉంచి మూత పెడితే ఆకుకూర ఉడికిపోతుంది. ఇది ఉడికేలోపు దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా తురుముకున్న కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ బాగా మెత్తగా ఉడికింది కనుక రాగిపిండి వేస్తున్నాను. రాగిపిండి వేసి మూత పెట్టి సిమ్లో ఇంకో 7 to 10 మినిట్స్ ఉంచాలి. ఈలోగా ఉడికించి పెట్టుకునే పప్పులో 1 స్పూన్ సాల్ట్ వేసి ఎనుపుకుంటున్నా. ఇక్కడ ఆకుకూర వేగింది, అందుకే ముందుగా మిక్సీలో ప్రిపేర్ చేసుకునే మిశ్రమాన్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఆకుకూర రెడీ అయ్యింది. ఇప్పుడు పప్పుకు పోపు పెట్టుకుంటున్నా. సంగటి ఉడికింది కాబట్టి గెలుక్కుంటున్నా. ఈ సంగటి కర్ర మా చిన్న తాతయ్య మా పెళ్ళైన కొత్తలో చేయించిచ్చారు. ఇప్పటికీ అదే వాడుతున్నా. ఒక కర్ర ఒక తరం అంతా వాడచ్చు. వాడిన ప్రతిసారి పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. సంగటి గెలికిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద ముద్దలు చేసుకోవాలి. అంతే, వేడివేడిగా సంగటి రెడీ.